Hi, today's question CBSE 2022 question paper 10th class short answer question. Question is find the sum of the first 40 positive integers divisible by 7. ఇందులో ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ డివిజబుల్ బై 7 అంటే ప్రతి టర్మ్ కూడా 7 చేత డివిజిబుల్ అవుతుంది. మళ్ళీ మనం చేసే సమ్ ఎలా ఉండాలి అంటే ఏదైతే 7 చేత డివిజిబుల్ అవుతుందో ఫస్ట్ నుంచి 40 టర్మ్స్ వరకు మనం సమ్ చేయాలి. అంటే దాని సిరీస్ ఎలా వస్తుంది అని అంటే ఫస్ట్ ప్రతిదీ డివిజిబుల్ బై 7 అంటే ఫస్ట్ మనం ఏం తీసుకోవచ్చు 7 వన్స్ 7 అంటే ఫస్ట్ టైం మనం 7 తీసుకోవచ్చు. నెక్స్ట్ టైం 7 2s 14 అంటే 14 ఇట్లా 7 3s 21 ఇలా అప్ టు ఎప్పటి వరకు తీసుకోవచ్చు 40th టర్మ్ వరకు తీసుకోవాలి. అవన్నీ ఈ 40th టర్మ్ వరకు కూడా మనం సమ్ చేయమని అడుగుతున్నాడు. అంటే 7 ప్లస్ 14 ప్లస్ 21 ప్లస్ డాష్ 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 40th టర్మ్ వరకు మనం సమ్ చేయాలి. ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి అంటే లెంతీ ప్రాసెస్ కాబట్టి మనం ఫార్ములాస్ని యూజ్ చేసుకోవచ్చు. మన ఫార్ములా ఏముంది సమ్ S equal to n by 2 bracket 2a plus n minus 1 into d. ఓకే, ఇందులో n అంటే ఏంటి? n అంటే 40th టర్మ్ లాస్ట్ టర్మ్ 40. ఓకే, నెక్స్ట్ ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి 7. ఫస్ట్ టర్మ్ ఏంటి a ఈక్వల్ టు ఫస్ట్ 7. నెక్స్ట్ మనకి d కావాలి. d ఎలా వస్తుంది సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 14 మైనస్ 7 ఈక్వల్ టు 7. ఓకే, d వచ్చింది. ఇప్పుడు మనకి కావాల్సిన n వాల్యూ a వాల్యూ d వాల్యూలని ఈ సమ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే s ఈక్వల్ టు n ప్లస్లో ఏం రాయాలి 40 by 2a ఏ వాల్యూ ఏంటి 7 ప్లస్ n ఏంటి 40th టర్మ్ మైనస్ 1 ఇంటూ d ఏంటి 7. నెక్స్ట్ 2 1s 2 2 2s 4 0 అంటే 20 2 7s 14 ప్లస్ 40ల నుంచి మైనస్ 1 చేస్తే ఏంటి 39 ఇంటూ 7 39 ఇంటూ 7 అంటే మనం 39 ఇంటూ 7 39 ఇంటూ 7 చేస్తే మనకి 273 వస్తుంది. ఓకే, 273 14 అంటే 273 వస్తుంది. ఓకే, రెండింటిని మల్టిపుల్ చేసి వేసాను 20 ఈ ప్లస్ చేయండి అంటే 4 ప్లస్ 3 7 7 1 8 2 అంటే 287. ఓకే, నెక్స్ట్ ఈ 287 ఇంటూ 20 మల్టిపుల్ చేయండి. ఆన్సర్ ఈజ్ 5740. ఇక్కడ నేను చేసిన సింప్లిఫికేషన్ ఏంటి ఇది ఒకసారి చెక్ చేయండి వస్తుంది. ఇప్పుడు సమ్ ఎంత ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ డివిజబుల్ బై 7 ఈజ్ 5740.
దిస్ ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.